పర్ణశాల అనే గ్రామంలో రఘు అనే పిల్లవాడు ఉండేవాడు. ఎంతో చలాకీగా ఉండేవాడు. ఒకరోజు రఘుని వాళ్ళ నాన్న పిలిచి ఒక పని అప్పగించాడు. రఘు రఘు నాన్నగారు చెప్పండి. నానా రఘు, నాకు ఒంట్లో బాగలేదు నానా. నువ్వు పక్కూరుకెళ్ళి నా ఫ్రెండు హరి నీకు చెక్క పెట్టే ఇస్తాడు, అది జాగ్రత్తగా తీసుకొని రా నానా. హరి అంటే పోయిన సంవత్సరం సంక్రాంతికి వెళ్ళినాంగా నాన్నగారు, ఆయనేనా? భలే గుర్తు పెట్టుకున్నావే, త్వరగా వెళ్ళి జాగ్రత్తగా రా రఘు. అలా అనుకుంటూ రఘు వాళ్ళ నాన్న చెప్పిన గుర్తులను బట్టి పక్కూర్లో ఉన్న హరి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. హరి అంకుల్, హరి అంకుల్. వచ్చావా? ఇదిగో తీసుకో పెట్టా. ఆయన కొన్ని వస్తువులున్న పెట్టెను రఘుకి ఇస్తూ ఇలా అన్నాడు. ఒరేయ్ రఘు, నువ్వు వెళ్ళో దారిలో దొంగలుంటారు, జాగ్రత్తగా వెళ్ళు. పెట్టెలో ఏముందబ్బా? అయినా నాకెందుకు, నేను నాన్నగారు అడిగారు కదా, తెచ్చిచ్చే ఆడుకుంటా. అలా ఆ పెట్టెను పట్టుకొని రఘు ఇంటికి బయలుదేరుతున్న సమయంలో తన వెనకాల ఎవరో వస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించింది. తనని ఎవరో దొంగ వెంబడిస్తున్నాడని తెలుసుకున్న రఘు వేగంగా నడవసాగాడు. అలా భయపడుతూనే వేగంగా నడవసాగాడు. ఆ అడుగుల శబ్దం కూడా ఎక్కువయింది. అలా కొంత దూరం వెళ్ళగానే రఘుకి ఒక నది కనిపించింది. అది చూడగానే రఘుకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే నది పక్కన ఉన్న పొదల్లోకి తన చేతిలో ఉన్న పెట్టెను విసిరేసి నది పక్కన నిల్చొని ఏడవసాగాడు. అయ్యయ్యే, ఎవరైనా కాపాడండి, నా పెట్టె నీళ్ళలో పడిపోయింది, నాకు ఈత రాదు. అయ్యయ్యో, నా పెట్టె నీళ్ళలో పడిపోయింది, రండి ఎవరైనా, రండి కాపాడండి. అయ్యయ్యో, నా పెట్టె నీళ్ళలో పడిపోయి కొట్టకపోతుంది, రండి ఎవరైనా సాయం చేయండి, రండి రండి అంటూ గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు. దానితో ఆ దొంగ ఆ పెట్టెని ఎలాగైనా సరే తీసుకోవాలి అనే ఉద్దేశంతో రఘు దగ్గరకు వచ్చి ఇలా అంటాడు. అరే చిన్న, ఏడవకు, ఎక్కడుందో చూపించు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అదిగో ఆ నది మధ్యలో కొట్టకపోతుంది. రఘు అలా చెప్పగానే ఆ దొంగ నదిలోకి దిగి వెతకసాగాడు. అదే అదునుగా భావించిన రఘు పొదల్లోకి విసిరేసిన తన పెట్టెని తీసుకొని గబగబా పరిగెత్తసాగాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడకూడదు. రఘులాగా సమయస్ఫూర్తితో ఆలోచించి తప్పించుకోవాలి. నాన్నగారు, నాన్నగారు. ఒరేయ్, వచ్చేసావా? ఇదిగోండి నాన్నగారు, మీరు చెప్పిన పెట్టె తెచ్చాను. మధ్యలో దొంగ నన్ను గెదిమాడు. సరేరా రఘు, ఆ బాక్స్ ఇట్లు ఇచ్చి, ఒరే నువ్వు వెళ్ళి ఆడుకొని రాపో, అమ్మతో చెప్పి ఏమైనా చేయమని చెప్తాను.